వృశ్చిక రాశి విశాఖ 4వ పాదం, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించినటువంటి జాతకులు. వృశ్చిక రాశి వారికి ఈ యొక్క పక్షం ప్రారంభంలో మొదటి 5 రోజులు కూడా కొంచెం ధన సంబంధమైనటువంటి ఇబ్బందులు కలుగుతాయి. కుటుంబంతో చిన్నపాటి తగాదాలు, గొడవలు ఏర్పడుతూ ఉంటాయి. అలాగే ప్రధానంగా మీ యొక్క తల్లిగారికి అనారోగ్య సమస్యలు ఉండడానికి అవకాశం ఉంటుంది. వారి యొక్క అనారోగ్యం కూడా మిమ్మల్ని చింతిస్తూ ఉంటుంది. ఎవరైతే వృశ్చిక రాశి వారు ఉంటారో వీరికి తల్లి యొక్క ఆరోగ్యము లేదా తల్లి నుండి రావలసినటువంటి ధనము కానీ, సంపద కానీ అటువంటి విషయాల్లో కొంత మానసిక అప్రశాంతత ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వృశ్చిక రాశి వారు తల్లిదండ్రులకు సంబంధించినటువంటి వ్యవహారాలలో తగిన జాగ్రత్తలు తీసుకోవడం అనేటటువంటిది చాలా అవసరం. ఆరోగ్యపరంగా కానీ, మానసికంగా కానీ, ధన సంబంధమైనటువంటి విషయాలలో కానీ మీరు అభివృద్ధిని సాధిస్తూ ఉంటారు. మీకే తెలియకుండా మీకు కొన్నిపాటి జయం కలగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దిగులు చెందవలసినటువంటి పని లేదు. మీరు నూతనంగా ప్రారంభించాలి అనుకునేటటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అవి ధైర్యంగా సక్రమమైనటువంటి మార్గంలో ప్రారంభించుకునేటప్పుడు మీకు ఇబ్బంది జరగకుండా ఉంటుంది. ఎదుటి వ్యక్తికి సమాధానం చెప్పడానికి ఎప్పుడూ కూడా రెడీగా ఉంటారు. కాబట్టి వృశ్చిక రాశి వారికి అంత ఇబ్బందులు అనేటటువంటివి ఈ నెల ఆఖరిలో అంతగా కనిపించవు. కాబట్టి దిగులు చెందవలసిన అవసరం లేదు. ప్రారంభంలో చిన్నపాటి కష్టాలు వచ్చినప్పటికీ కూడా అది నెల అంత్యం వచ్చేటప్పటికి కొంత అభివృద్ధిని చెందించడానికి అవకాశం ఉంది. కాబట్టి ధైర్య మనస్కులై ముందుకు సాగవచ్చును. ఆరోగ్యం కూడా ప్రాథమికంగా ఇబ్బందులు పెట్టిన తరువాత సర్దుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు రావాల్సినటువంటి ధనం కూడా రావడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు ఇప్పటి వరకు చేసినటువంటి పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి కూడా మీకు చేతికి అందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ధనపరంగా కానీ, కుటుంబ పరంగా కానీ నెల ఆఖరులో శుభకరమైనటువంటి వార్తలను వింటారు. ధన సంబంధమైనటువంటి, వస్తు సంబంధమైనటువంటి విషయాలలో తగిన జాగ్రత్తలను తీసుకుంటూ ముందుకు వెళ్ళండి. అలాగే ఎక్కువగా ఆలోచిస్తూ ఉండడం వలన కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు. అందుకని ఒక పనిపైన శ్రద్ధ పెట్టాలి. ఎంతవరకు దాని గురించి ఆలోచించాలి అనేటటువంటి క్యాపబిలిటీ మీకు ఖచ్చితంగా ఉండి తీరాలి. లేని పక్షంలో దాని గురించే అనవసరంగా ఆలోచిస్తూ చిన్నపాటి విషయాలను కూడా భూతద్దంలో పెట్టి మానసికంగా దిగులు పడుతూ ఉంటారు. కాబట్టి ఏ విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించి దానికోసమే బాధపడవద్దు. మీకు ఖచ్చితంగా రావాల్సిందంటూ ఉంటే అది ఖచ్చితంగా మీ వరకే వచ్చి చేరుతుంది. కాబట్టి వృశ్చిక రాశి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకండి. ప్రస్తుతం ఉన్నదానితో అడ్జస్ట్ అవ్వడానికి ప్రయత్నించండి. తరువాత కాలంలో మీకు కూడా శుభకరమైనటువంటి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది.